సర్వికల్ క్యాన్సర్‌ని అసలు ఎట్లా గుర్తించాలి? వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి? అందరికీ రావచ్చు. సర్విక్స్ ఉంది అంటే సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. రూమ్‌లో స్మోకింగ్ చేస్తున్నారు, పక్కన ఎవరో కొలీగ్ స్మోకింగ్ చేస్తున్నారు, యూ ఆర్ సిట్టింగ్ బిసైడ్ దెమ్, ఇవన్నీ మీరు స్మోకింగ్ చేస్తున్నట్టే. ఇది కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు అన్ని నార్మల్‌గా ఉన్నా సరే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ట్రీట్మెంట్‌లో ఇప్పుడు మీరు చెప్పినట్టు సర్జరీ గురించి చెప్పడం జరిగింది. అంటే నాకు ఈ సర్జరీ చేశారంట, ఆ సర్జరీ చేయొద్దంటని. సో అది ఎందుకు చేయొద్దని? వ్యాక్సినేషన్ ఏంటి అంటే 9 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు చెప్తాం. బెస్ట్ ఏజ్ గ్రూప్. హెచ్‌పివి టీకా సో మహిళలు వేసుకోవచ్చా? పురుషులు కూడా వేసుకోవచ్చా? ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది అన్నప్పుడు బాయ్స్ ఎందుకు వేసుకోకూడదు? ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి రాకుండా ఉండడానికి సో మీరు వీవర్స్కి ఏమైనా సజెషన్ ఏమని ఇస్తారు మ్యామ్? సో వీటిని అన్నిటిని ఫాలో అయితే సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు ఒక డిస్టెంట్ స్టోరీ అవుతుంది. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో చాలామంది మహిళలు సర్వికల్ క్యాన్సర్ త్రూ చాలామంది బాధపడుతూ ఉన్నారు. అసలు సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది అసలు? సో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఫస్ట్ మనకి సర్విక్స్ అంటే ఏంటో తెలియాలి. మనకి మామూలుగా ఏంటంటే అన్నీ ఒకటే అనుకుంటాం, మనం జెనైటల్ ఆర్గన్స్ అన్నీ కలిపి ఒకటే అనుకుంటాం. సో వెజైనా అంటే మానం, అంటే మీకు సెక్స్లో పార్టిసిపేట్ చేసే స్టార్టింగ్ ఉంటుంది కదండి, అది యురెత్రా కింద ఉంటుంది. అది ఇమేజెస్లో అయితే కొంచెం నేను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో దీని తర్వాత లోపలికి గర్భాశయం ఉంటుంది. ఈ గర్భాశయంకి ఒక నెక్ అంటాం, అంటే ఎంట్రన్స్కి ఒక చిన్నది సర్విక్స్, అది ముఖద్వారం. సో గర్భాశయం ముఖద్వారం ఇది, ఆ ఒక్క పార్టే 4 సెంటీమీటర్స్ ఉంటుంది. దీని తర్వాత దీని లోపలికి వెళ్తే యుట్రస్, గర్భాశయం. ఆ యుట్రస్కి సైడ్కి ఇలా గుడ్లు ఎల్లాడుతుంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అవన్నీ ఉండి గుడ్లు ఎల్లాడుతుంటాయి, అండాశయం. సో మనకి జెనైటల్ విమెన్కి ఏమేమి క్యాన్సర్ రావచ్చు అంటే స్టార్టింగ్ నుంచి అన్నీ రావచ్చు. వెజైనల్ క్యాన్సర్ రావచ్చు, వెజైనా పైన వల్వా అని ఉంటుంది, అంటే పైన ఎక్స్టీరియర్గా కనిపించేవి, వల్వల్ క్యాన్సర్ రావచ్చు. అది వేరు, వెజైనల్ క్యాన్సర్ వేరు, సర్వైకల్ క్యాన్సర్ వేరు, యుట్రైన్ క్యాన్సర్ వేరు, ఓవేరియన్ క్యాన్సర్ వేరు. ఓకే. సో ఇవన్నీ డిఫరెంట్ సెట్ ఆఫ్ సేమ్ పార్ట్స్ బట్ డిఫరెంట్ క్యాన్సర్స్. వాటికి రీజన్స్ వేరుంటాయి, ట్రీట్మెంట్ మెథడ్స్ వేరుంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అవి ఎలా రెస్పాన్స్ అవుతాయి అన్నీ వేరు. సో ఇప్పుడు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం అంటే జనరల్గా 90% హెచ్పివి వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఓకే. సో ఈ వైరస్ జనరల్గా సెక్షువల్గా స్ప్రెడ్ అవుతుంది. అది ఓరల్ సెక్స్ అవ్వనండి, పెనిట్రేటివ్ సెక్స్ అవ్వనండి, జనరల్గా సెక్సువల్గా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకనే మనకి సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ కానీ ప్రివెన్షన్ అవన్నీ డిస్కషన్స్ వస్తాయి. హెచ్పివి వైరస్ అంటే ఏంటి మేము అసలు? సో హెచ్పివి వైరస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఒక వైరస్లో దాంట్లో మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 300-400 వెరైటీస్ ఉంటాయి దాంట్లో కొన్ని మటుకి ఒక 14 హై రిస్క్ వెరైటీస్ అంటాం. ఇవి మాత్రం క్యాన్సర్ కాజ్ చేస్తాయి, అందుకనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అది కాకుండా వేరే కూడా కాజ్ చేస్తాయి, జెనైటల్ వాట్స్ అని అలాంటివి కూడా కాజ్ చేస్తాయి. ఈ హెచ్పివి 14 హై రిస్క్ వైరస్లు అన్నాను కదా, ఇవి గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కాజ్ చేయొచ్చు, యానల్ క్యాన్సర్స్ అంటాము, యానల్ క్యాన్సర్స్ అంటే మోషన్ జగల్లో కూడా క్యాన్సర్ కాజ్ చేయొచ్చు, థ్రోట్ క్యాన్సర్స్ కాజ్ చేయొచ్చు, మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్ కాజ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఈ వైరస్ ఇవన్నీ కాజ్ చేస్తుంది కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ ఇలా హెచ్పివి అని డిస్కషన్ వచ్చింది. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ 90% హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుంది ఇప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ని అసలు ఎట్లా గుర్తించాలి? వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో సర్వైకల్ క్యాన్సర్ని నేను గర్భాశయ ముఖద్వారం అన్నాను. వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే దీనికి డైరెక్ట్ కనెక్షన్ బయటికి ఉంటుంది. సో ఈ బయటికి ఉన్నది మనం నోటీస్ చేయాలి అని అంటే ఏంటి అంటే మనకి పీరియడ్స్లో ఫస్ట్ ఏది నార్మల్ అని తెలియాలి. సో ఏది నార్మల్ అని తెలిసి ఏది అబ్నార్మల్ బ్లీడింగ్ అంటాం. మీకు మామూలుగా 5 days పీరియడ్స్ అవుతాయి అనుకోండి, 7 days అవుతుంది, 10 days అవుతుంది, అబ్నార్మల్. సో మహిళలకి ఒక పర్టికులర్ డేట్లో పీరియడ్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ పర్టికులర్ డేట్ మధ్యలో వచ్చింది అంటే అబ్నార్మల్. లేదు మీకు 10 days, 28 days, 30 days సైకిల్స్ ఉంటాయి మామూలుగా, అన్ని రోజుల తర్వాత ఒక్కొక్కసారి వస్తుంది. అలా కాకుండా 15 daysకి 10 daysకే అంటే సైకిల్ షార్టన్ అయిపోతాయి, ఎక్కువ సార్లు వస్తుంది, ఇది అబ్నార్మల్. ఇది కాకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కొంచెం బ్లడ్ రావడం కానీ, ఇది కూడా అబ్నార్మలే. పోస్ట్ కాయిటల్ పెయిన్, సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత పెయిన్ రావడం. సో మీకు ఎందుకంటే ఆ సర్విక్స్ని టచ్ చేసినప్పుడు అది స్టిమ్యులేట్ అయ్యి దానిపైన పుండో ఏదో ఉండి అది బ్లీడింగ్ అవడం కానీ పెయిన్ కాజ్ చేయడం కానీ చేస్తుంది. ఇవి కాకుండా ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్, మామూలుగా వైట్ డిశ్చార్జ్ నార్మల్, ఎక్సెసివ్గా ఉండి వాటరీగా ఉండి చాలా రోజులు అవుతుంది తగ్గట్లేదు, ఒక పీరియడ్స్కి సంబంధం లేకుండా వస్తుంది, ఇలాంటిది కూడా కొంచెం సర్వైకల్ క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అండి. అంటే మహిళకి పీరియడ్స్ మొత్తం బంద్ అయినాయి కానీ
ఓ సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, కొంతమంది 10-20 సంవత్సరాలు కూడా వస్తారు. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే కొంచెం ఒక చుక్క బ్లడ్ పడినా, లేదంటే బ్రౌన్ కలర్లో పడుతుంది, కొంచెం లిక్విడ్ అని చెప్తారు చాలామంది. అదైనా సరే మీకు పీరియడ్స్ ఆగిపోయి ఒక 10 సంవత్సరాల తర్వాత బ్లీడింగ్ అవుతుందంటే ఏదో అబ్నార్మాలిటీ అయినట్టే. జనరల్గా అబ్నార్మాలిటీస్ 2 రకాలు, గర్భాశయ ముఖద్వారం. ఈ రెండాట్లో ఏ క్యాన్సర్ ఉన్నా ఇలాగే ప్రెజెంట్ అవుతుంది. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయింది అని అంటే ఒక్క చుక్క అయినా సరే కంపల్సరీ తరోగా ఎవాల్యుయేట్ చేయించాలి. ఏదో ప్రాబ్లం ఉంటే కానీ జనరల్గా అలా అవ్వదు. ఇవి కాకుండా మీకు ఇంకా గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటే పొత్తి కడుపు నొప్పి, యూరిన్ ఎక్కువ సార్లు పోవడం కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇవన్నీ అంటాం కానీ ఇవన్నీ అడ్వాన్స్డ్. అంతలోగానే మీకు బ్లీడింగ్ చేంజెస్, బ్లీడింగ్ వైట్ డిశ్చార్జ్ చేంజెస్ తెలిసిపోతాయి. వీటిని నోటీస్ చేసుకుని మీరు హాస్పిటల్కి వెళ్ళాలి ఫస్ట్. అంటే చాలామంది ఎట్లా ఉంటారంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, వెజినల్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో ఏదో ఒకటి ఉన్నా కానీ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అది ఇది అని ఇది అదే అని. సో మీ దగ్గరకు వచ్చినాక కూడా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లాంటి కేసెస్ ఏమన్నా వచ్చినాయి మీ దగ్గర? సో కన్ఫ్యూజన్ అనేది జనరల్గా పేషెంట్స్కి చాలా తక్కువ, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి ఆ డిఫరెంట్ పార్ట్స్ అనేవి వాళ్ళకే సగం మందికి తెలియదు. సో మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేసేటప్పుడు ఒక రకంగా దానికి తగ్గ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసేస్తాం. సో ఇలాగే ఒక పేషెంట్ ఉన్నారు, వెరీ నైస్ పేషెంట్, సర్జరీ మంచిగా అయిపోయింది, లాప్రోస్కోపిక్ సర్జరీ చేసాము, అయిపోయింది, డిశ్చార్జ్ అయ్యారు. పోస్ట్ ఆఫ్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు స్వీట్గానే మేడం ఇలా లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేయకూడదంట కదా, దీనికి చేశారా అని అడుగుతుండే. అంటే అప్పుడు ఓకే, ఎందుకు అడిగారు అంటే మేబీ దెన్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు మనకి సర్వైకల్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కి ఇప్పుడు రీసెంట్గా కొన్ని స్టడీస్ ప్రకారం లాప్రోస్కోపిక్ సర్జరీ చేయకూడదు అన్నట్టు వచ్చినాయి. అది ఎగ్జాక్ట్ ప్రూఫ్ కాదు, కానీ ఆ స్టడీ తర్వాత మేమందరం హోల్డ్ చేస్తాం. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీస్ సర్వైకల్ క్యాన్సర్కి చేయట్లేదు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే నేను ముందు అన్నాను కదా, అది గర్భాశయ ముఖద్వారం. దాన్ని యుట్రైన్ క్యాన్సర్ అంటే గర్భాశయం క్యాన్సర్ ఆల్మోస్ట్ సిమిలర్ ప్రెజెంటేషన్, ఒకే రకంగా ప్రెజెంట్ అయింది, బ్లీడింగ్ కానీ అవి. అండ్ అది కామన్ పబ్లిక్ కూడా అర్థం కాదు, లొకేషన్ బట్టి అనమాట. సో మన యుట్రైన్ క్యాన్సర్ అనుకోండి, లాప్రోస్కోపిక్ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ రోబోటిక్ సర్జరీ అంటాం, అది చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి చేయకూడదు. సో ఈ డిఫరెన్స్ అనేది అర్థం అవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుద్ది. కానీ సర్జరీ ముందు అంటే వాళ్ళకి డౌట్ ఉన్నట్టు, సర్జరీ తర్వాత ఏంటంటే వెళ్తారు, చుట్టాలతో మాట్లాడతారు, వీళ్ళు ఏదో ఒకటి చెప్తారు, అండ్ దెన్ యూ ట్రై టు ఫైండ్ అవుట్. తప్పేం లేదు కనుక్కోవడం, బట్ దిస్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఓకే, అంటే అసలు ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? అంటే ఇప్పుడు మీరు చెప్పారు సర్జరీలు డిఫరెంట్ ఉంటాయని చెప్పేసి, ఆ సర్జరీ చేయొద్దని చెప్పేసి కొన్ని స్టడీస్ చెప్పినాయి అని చెప్పడం జరిగింది. అసలు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ సర్జరీలు ఏమేమి ఉంటాయి, సో ఈ సర్జరీ ఎందుకు చేయొద్దని చెప్పేసి వచ్చినాయి? సో ఇప్పుడు మన గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనుకోండి, మనం మామూలుగా ఏంటంటే స్టేజ్ బట్టి, ఏ క్యాన్సర్ అయినా సేమ్ స్టేజ్ బట్టి. సో ఈ స్టేజ్లో ఉంది, ఫస్ట్ 1 or 2 స్టేజ్లో ఉన్నంత వరకు సర్జరీస్ చేస్తాం సర్జికల్గా. లేదు స్టేజ్ 2 దాటింది అనుకోండి, మనం సర్జరీ చేసేటప్పుడు ఎప్పుడు ఏంటి అంటే కంటికి కనిపించేదంతా తీసేసి కొంచెం మార్జిన్ ఇవ్వగలగాలి. అట్లీస్ట్ ఒక 1 centimeter ఎక్స్ట్రా తీసుకోగలిగితే మళ్ళీ వచ్చే అవకాశం తగ్గిద్ది. సో కొన్ని చోట్ల అలా ఉండదు, అది ముందే పిల్ల కణాలకి స్ప్రెడ్ అయ్యి కానీ, పైరెట్ల పారా అంటాం, పక్కకి స్ప్రెడ్ అయ్యి ఉండడం కానీ. సో అలాంటప్పుడు మేము మొత్తం క్లియర్ చేయలేం కాబట్టి సర్జరీస్ అవాయిడ్ చేస్తాం, వాళ్ళని రేడియేషన్కి పంపిస్తాం. రేడియేషన్తో క్యూర్ అవ్వదా అంటే అవుతుంది. స్టేజ్ 2, 3 రేడియేషన్ సర్జరీ, స్టేజ్ 2 వరకు సర్జరీ, 2లో 2A 2B అని డివైడ్ చేస్తాం. మళ్ళీ A వరకు సర్జరీ చేస్తాం, B నుంచి రేడియేషన్కి పంపిస్తాం అనమాట. సో స్టేజ్ 2, 3 ఇవన్నీ రేడియేషన్కి వెళ్తాయి. దాని తర్వాత ఒక ట్రీట్మెంట్ అయిపోయాక మేము సర్జరీ అని ఫస్ట్ స్టేజ్ 2 అనుకొని సర్జరీకి తీసుకున్నాం, 1 అనుకొని తీసుకున్నాం అనుకోండి. ఈ సర్జరీ అప్పుడు క్యాన్సర్లో ఈ పాత్వేలో క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అనుకోండి. సేమ్ బ్రెస్ట్లో మనకు శంకలో చూస్తాం అన్నట్టు, సర్విక్స్లో ఏంటంటే పెల్విక్ లింఫ్ నోడ్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పెల్విక్ లింఫ్ నోడ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఉన్నా లేకపోయినా మనం వాటిని తీసేస్తాం. తీసేసి మైక్రోస్కోపిక్లో ఎగ్జామిన్ చేస్తాం అనమాట. ఈ మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేసినప్పుడు దాంట్లో క్యాన్సర్ ఉంది అని అనుకుంటే వాళ్ళు స్టేజ్ 3కి వెళ్తారు. అంటే మాకు సర్జరీ చేసే ముందు వాళ్ళు స్టేజ్ 1 అనే స్టార్ట్ చేస్తాం, వాళ్ళని మనం అప్గ్రేడ్ చేస్తాం ఇప్పుడు క్యాన్సర్. అలాంటి వాళ్ళకి మేము చేసింది ఒక్కటే సరిపోదు కాబట్టి మళ్ళీ రేడియేషన్ కూడా పంపిస్తాం. సిమిలర్గా రేడియేషన్ తీసుకున్నారు ఒక పేషెంట్, మొత్తం చాలా మటుకు క్యూర్ అవుతుంది. కొంతమందికి రేడియేషన్తో మొత్తం రెస్పాన్స్ రాదు, అలాంటప్పుడు మళ్ళీ మేబీ సర్జరీ తీసుకోవడం కానీ ఇలా ఓవర్లాప్ అవుతుంది. కానీ జనరల్గా ఒక్క ట్రీట్మెంట్ ఐదర్ సర్జరీ ఆర్ రేడియేషన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు సర్జరీ గురించి చెప్పడం జరిగింది. అంటే నాకు ఈ సర్జరీ చేశారంటే ఆ సర్జరీ చేయొద్దంటని, సో అది ఎందుకు చేయొద్దని? సో అది ఇంకా టూ సైంటిఫిక్ టు డిస్కస్ ఏమో అనిపించింది. కానీ బేసికలీ ఏమవుతుందంటే లాప్రోస్కోపిక్లో మేము న్యూమోపెరిటోనియం అని గ్యాస్ ఉంటుంది. సో మొత్తం అంతా అబ్డామెన్ మనకి ఇలా ఉండకూడదు కదా, మాకు స్పేస్ ఉండాలి ఇన్స్ట్రుమెంట్స్కి, మైక్రోస్కోప్.
సో అది మొత్తం స్పేస్ క్రియేట్ చేయడానికి మేము గ్యాస్ స్ప్రెడ్ చేస్తాం. సో Okay. అబ్డామన్ అంతా పైకి వెళ్తుంది, మొత్తం ఒక క్యావిటీలో ఫామ్ అవుద్ది, వేర్ మా ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళి ఆ ఆర్గాన్ని టచ్ చేస్తాం. ఓకే. సో మేబీ దే ఆర్ సేయింగ్ దట్ ఆ గ్యాస్లో ఇప్పుడు సర్వైకల్ ముఖద్వారం క్యాన్సర్ ఏంటంటే ఇది గర్భాశయ ముఖద్వారం బయటికే పుండు ఉంటుంది, అంటే పుండు కంటికి కనిపించేలా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో ఆ కణాలు చిల్లి కడుపులో స్ప్రెడ్ అవుతున్నాయేమో అని ఒక రీసెర్చ్ అయింది. ఓకే. సో మాకేంటి అంటే మా ట్రైనింగ్లో అంతా ఎలా ఉంటుంది, ఫస్ట్ డూ నో హార్మ్, ఫస్ట్ పేషెంట్కి హార్మ్ అవ్వకూడదు మన ట్రీట్మెంట్తో. సో దాంట్లో ఈ రీసెర్చ్ 100% కరెక్టా అంటే ఇప్పటికీ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిబేట్ గోయింగ్ ఆన్, ఓకే. అది కరెక్టా ఇది కరెక్టా అని. కాకపోతే సరే డౌట్ ఉంది కదా, డౌట్ ఉన్నప్పుడు ఎందుకు చేయడం అని చెప్పి స్టాప్ చేసాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఓపెన్ సర్జరీసే చేస్తున్నాం సర్వైకల్ క్యాన్సర్కి. ఓపెన్ సర్జరీకి మైక్రోస్కోపిక్ సర్జరీ అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ లైక్ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీస్ కానీ అడ్వాంటేజ్ అనేది జనరల్గా తెలిసే ఉంటుందేమో మీకు. అంటే చిన్న ఇన్సిషన్స్లో అయిపోతాయి, 1 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ 5 mm ఇన్సిషన్లో కూడా చేస్తామన్నమాట. సో ఆ మిడ్ లైన్ కోత లేకపోవడం వల్ల పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డేకే లేచి నడిచేస్తారు, కంఫర్టబుల్, డిశ్చార్జ్ తొందరగా అయిపోతారు, రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇన్ అడిషన్ టు లో బ్లడ్ లాస్ కానీ సర్జరీ అప్పుడు బ్లడ్ లాస్ అవ్వడం కానీ ఇవన్నీ తక్కువ. సో ఇట్స్ అన్ అడ్వాన్స్. కానీ గర్భాశయ ముఖద్వారంకి మాకు ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అని ఉంటాయండి, అవి కొంచెం హైయెస్ట్ స్టాండ్ ఆఫ్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్లో ఒక్క ట్రయల్లో ఇట్ సేస్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అది కరెక్టా కాదా అని ఇవాల్యుయేషన్ ఫేజ్లో ఉన్నాము. ఆ ఇవాల్యుయేషన్ ఫేజ్లో వీఆర్ విత్ హోల్డింగ్ లాప్రోస్కోపిక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. గర్భాశయం క్యాన్సర్ అంటే అది బయటకు ఉండదు, లోపలికి ఉంటుంది, ఇట్స్ లైక్ వెల్ కవర్డ్ ఉంటుంది. సో స్పిల్లేజ్ ఛాన్స్ అనేది తక్కువ. సో అలాంటి లాప్రోస్కోపీ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఆప్షన్ ఉండి చేయించుకోగలిగితే అనేది దట్ రిజల్ట్స్ ఆర్ బెటర్ విత్ మినిమల్లీ ఇన్వేజివ్. ఓకే. అంటే సర్వికల్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది అంటే కొంతమంది పేషెంట్స్ అంటే మీ దగ్గరకు వచ్చే కేసెస్లో చూస్తే మీరు అంటే ఆశ్చర్యపోయిన సిచ్యువేషన్ ఉన్న మహిళలు ఎవరన్నా ఉండేనా అట్లాంటి కేసు ఏదన్నా? సో మీరు సర్వైకల్ క్యాన్సర్ నేను అన్నట్టు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇంకా వేరే రీజన్స్ అంటే వేరే చాలా రేర్ రీజన్స్, స్మోకింగ్ ఎవరికి ఎక్కువ వస్తుంది. సేమ్ క్వశ్చన్ అండి, అందరికీ రావచ్చు, సర్విక్స్ ఉంది అంటే సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. కొంతమందికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు అని అంటే బాగా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు. స్మోకింగ్ అంటే మనం యాక్టివ్ స్మోకింగే అవ్వాల్సి వస్తుంది, ప్యాసివ్ స్మోకింగ్, రూమ్లో స్మోకింగ్ చేస్తున్నారు, పక్కన ఎవరో కొలీగ్ స్మోకింగ్ చేస్తున్నారు, యూఆర్ సిట్టింగ్ బిసైడ్ దమ్, ఇవన్నీ మీరు స్మోకింగ్ చేస్తున్నట్టే ప్యాసివ్ స్మోకింగ్. ఇది కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు. సో ఈచ్ టైం ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అన్నాను. సో ఈచ్ టైం కొత్త ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. సో అదొకటి. ఇదివరకు ఇలా అన్హైజీనిక్ ఇలా మిత్ ఉండేది, సో దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇదివరకు ఏంటంటే కొంచెం లో సోషియో ఎకనామిక్ స్టేటస్లో హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళకి ఎక్కువ వచ్చింది, అలా అన్నీ అవేవి. ఇప్పుడు అవన్నీ రాంగ్ అండి. మీరు ఒక పర్సన్ని తీసుకొని వీళ్ళకి ఎందుకు వచ్చిందని అంటే ఈవెన్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు టెల్ వీళ్ళకి ఎందుకు వచ్చిందనేది మనం గెస్ట్ చేయలేము. అన్ని నార్మల్గా ఉన్నా సరే వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవి చేసే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, స్మోకింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళకి ఛాన్సెస్ ఆర్ ఇంక్రీస్డ్. ఓకే. సో పాప్ స్మియర్ టెస్ట్ అంటే ఏంటి అసలు? సో సర్వైకల్ క్యాన్సర్కి ఒక బ్యూటీ ఉందండి, ప్రివెంటబుల్. మీరు ఒక క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అంటే అవునంటారా కాదంటారా? నేను అవును కాదు అని అంటా. సో ఆబ్వియస్లీ చాలా క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయలేము. మనకి హెడ్ టు టో తీసుకున్నట్టు ప్రతి పార్ట్కి క్యాన్సర్ రావచ్చు, అండ్ దెన్ మల్టిపుల్ క్యాన్సర్స్. అన్ని ప్రివెంట్ చేయగలమా అంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ క్యాన్సర్స్ ప్రివెంటబుల్. దాంట్లో ఒకటి మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్. మీరు ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో తీసుకున్నారంటే ఆల్మోస్ట్ 60% తగ్గిపోయింది వాళ్ళ ఇన్సిడెన్స్. ఇదివరకు 100 మందికి వచ్చేవాళ్ళంటే ఇప్పుడు 40 మందికే వస్తుంది, అంత తగ్గిపోయింది. మన కంట్రీలో ఇంకా సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ విమెన్లో. దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్ అనేది సైటలాజికల్ టెస్ట్, ఇది స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ జనాలకు అర్థం కావాలి. స్క్రీనింగ్ అంటే నీకు ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు చేసేది కాదు, ఏమీ లేకుండా, అంటే మీకు బ్లీడింగ్ ప్రాబ్లం లేదు, మీకు ఏమీ ఇష్యూ లేదు, నార్మల్ హెల్దీ విమెన్ 30 సంవత్సరాలు దాటిని 3 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తామంటే చర్మం పైన ఎలా అయితే స్కిన్ సెల్ షెడ్ అవుతాయో, హెయిర్ ఉడుతుంది, అలాగే ప్రతి దానికి షెడ్ అవుతాయి. ఈ గర్భాశయ ముఖద్వారం కూడా బయటకు ఉంటుంది కదా, దాని నుంచి కూడా కొన్ని కణాలు రాలుతూ ఉంటాయి. మేము రాలే కణాలని ఒక బ్రష్తో తీసుకొని దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టుకొని చూసుకొని ఏమన్నా క్యాన్సర్ ఉందా, లేదంటే క్యాన్సర్ అయ్యే తత్వం ఉందా, ప్రీ ఇన్వేజివ్ స్టేజెస్ అంటాం, అవి కూడా తెలుస్తాయి. ఒక్కసారి సర్వైకల్ క్యాన్సర్లో క్యాన్సర్ అంటే ప్రీ ఇన్వేజివ్ స్టేజ్, జనరల్గా ప్రీ ఇన్వేజివ్ తర్వాత క్యాన్సర్ అవుతుంది. ఈ ప్రీ ఇన్వేజివ్ స్టేజ్ క్యాన్సర్ అవడానికి ఆల్మోస్ట్ 10 to 15 years పడుతుంది. సో ఈ 10 to 15 yearsలో మనం ఎప్పుడు పట్టుకున్నా సరే దాన్ని క్యాన్సర్కి వెళ్ళకుండా కూడా ఆపేయచ్చు మనం.
సో ఇది సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. దీన్ని ప్యాప్స్మియర్ ద్వారా చేయడం ఒక విధం, లిక్విడ్ బేస్ సైటాలజీ అంటారు, రొటీన్ ప్యాప్స్మియర్ అంటారు. దీంట్లో కణాలు తీసి మైక్రోస్కోప్ కింద చూస్తాం. ఇంకొక స్క్రీనింగ్ మెథడ్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అంటాం. అంటే ఇది ఆ వైరస్ ఇన్ఫెక్షన్ మీకు ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం అనమాట. ఉంటే మళ్ళీ సైటాలజీ చేస్తాము. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్యాప్స్మియర్ జనరల్గా 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం, అంటే ఆ రిజల్ట్స్ 3 సంవత్సరాలు వ్యాలిడ్. హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. సో రిజల్ట్స్ అనేవి కొంచెం లాంగ్ టర్మ్ వ్యాలిడ్ ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అయితే శాంపుల్ మీరు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ టెస్ట్ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్యాప్స్మియర్కి కంపల్సరీ ఒక ట్రైన్డ్ పర్సనే తీయాల్సి వస్తుంది అనమాట. హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్కి ఒక డాక్టర్ తీయచ్చు, అలా అని మీరు కూడా సెల్ఫ్ శాంపుల్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి అందరికీ స్క్రీనింగ్కి. ఓకే. హెచ్పివి టీకా ఎవరికి అవసరం, అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవచ్చు అది? సో హెచ్పివి టీకా ఎందుకు అవసరం అనేది మనకు ఆల్రెడీ ఇంతసేపు డిస్కస్ చేసిన దాంట్లోనే ఆన్సర్ వచ్చేసింది. లైక్ సర్వైకల్ క్యాన్సర్ అనేది 90% హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి మనం వ్యాక్సినేషన్ వేసుకోవాలి. సో వ్యాక్సినేషన్ ఎప్పుడు వేసుకోవాలి? మనకి ఇన్ఫెక్షన్ రాకముందు. ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? సెక్షువల్ కాంటాక్ట్ వల్ల. సో పిల్లలు సెక్షువల్ కాంటాక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు? ఇది 15 years నుంచి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. నథింగ్ ఈజ్ అన్ అవర్ కంట్రోల్. మనం ఫారినరా ఇండియనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంట్రీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ కొంచెం వచ్చారు అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో మనం అందుకనే మన టార్గెట్ గ్రూప్ ఏంటంటే వాళ్ళ సెక్షువల్ డెబ్యూట్ అవ్వకముందు వాళ్ళల్లో ఈ వైరస్ వస్తే ఫైట్ చేయడానికి మనం ఇమ్యూనిటీ బిల్డ్ చేయాలి. అందుకనే వ్యాక్సినేషన్ ఏంటి అంటే 9 years నుంచి 15 years వరకు చెప్తాం. బెస్ట్ ఏజ్ గ్రూప్. వీళ్ళలో ఇమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. సో 2 doses ఇస్తే మనం ఇప్పుడు ఒక 6 months తర్వాత ఇంకొక డోస్ ఇస్తాం అనమాట. 2 doses ఇస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంది. సో ఇది బెస్ట్ ఏజ్. మనకి ఇప్పుడు చూసారంటే ఆబ్వియస్లీ బెస్ట్ ఏజ్ దాటిపోయి ఉంటారు అందరూ. అంటే మనకి వైరస్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతుంది ఈ మధ్య. సో దాటారు. నెక్స్ట్ మరి మిస్ అవ్వచ్చా అంటే మనకి 15 to 26 కూడా వేసుకోవచ్చు. నేను ఇందాక ఆల్మోస్ట్ 200, 300, 400 వైరస్ వెరైటీలు ఉంటాయి. దీంట్లో 14 వెరైటీలు క్యాన్సర్ కాజ్ చేస్తాయి. ఈ 14 వెరైటీల్లో మనది ఏది ఇన్ఫెక్ట్ అయింది, మనకి ఏది ఇన్ఫెక్ట్ అవ్వలేదు అనేది మనం గెస్ చేసి చెప్పలేము. 14 వైరస్లు ఏంటి మ్యామ్? అంటే ఆ నెంబర్స్ అన్ని ఎగ్జాక్ట్గా అంటున్నారా? నెంబర్స్ ఉంటాయి అంతే, ఏమి దానికి పేర్లు అలా ఏమి ఉండవు. 6, 11, 16, 18, 30 అలా పేర్లు పెట్టాం అంతే. నో స్పెసిఫిక్ ఆ నెంబర్స్లో ఈ నెంబర్స్ హై రిస్క్ అనేది మాకు క్లాసిఫికేషన్ కోసం అనమాట, హెచ్పివి దాంట్లోనే. సో మీకు వ్యాక్సినేషన్లో కూడా ఏవి హై రిస్కో అవే ఇంక్లూడెడ్ ఉంటాయి. సో మీకు వ్యాక్సిన్లో కూడా ఇది కామన్ డౌట్ అండి. కొన్ని ఏంటంటే 2 వైరస్లో ఇంక్లూడ్ చేసి ఉంచుతారు, కొన్ని ఏంటంటే 4 వేస్తారు, కొన్ని 9. ఇప్పుడు రీసెంట్ ఏంటంటే నానోవెలెంట్ అనేది వచ్చింది, అంటే 9. నేను 14లో 9. ఈ 9 ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే మోస్ట్ కామన్ ఇప్పుడు క్యాన్సర్ కాజింగ్లో ఇన్ని వెరైటీస్లో ఒకటి 90% కాజ్ చేస్తుంది, ఇంకొకటి 20% కాజ్ చేస్తుంది. సో మనం కమ్యూనిటీని అడ్రస్ చేసేటప్పుడు ఏది మ్యాక్సిమం కాజ్ చేస్తుందో అది ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఈ 2 అనేవి మోస్ట్ కామన్ 70% దానివల్లే వస్తాయి. సో ఆ 2 వ్యాక్సిన్ మనకి ఇప్పుడు సర్వావాక్ అనేది ఇండియన్ వ్యాక్సిన్, సీరం బయో ఇన్స్టిట్యూట్, దీంట్లో ఈ 2 ఉన్నాయి. వీటి వల్ల క్యాన్సర్ ప్రివెన్షన్ అవ్వదా అని అంటే అవుతుంది. డెఫినెట్గా క్యాన్సర్ ప్రివెన్షన్ మోస్ట్ కామన్వి కవర్ అవుతున్నాయి. ఈ నానోవెలెంట్ వ్యాక్సిన్ అనేది 9 అన్నాను కదా, దీంట్లో ఏంటంటే ఇన్ అడిషన్ టు దాట్ కొన్ని రేర్ టైప్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. వాటితో పాటు జెనైటల్ వార్డ్స్ అన్నాను కదా, అవి ప్రివెంట్ చేయడానికి కూడా కొన్ని బినైన్ వేరియంట్స్ కూడా యాడ్ చేశారు. దానికి కాస్ట్ డిఫరెన్స్. అల్టిమేట్గా మన ఎయిమ్ ఏంటి? క్యాన్సర్ ప్రివెన్షన్ అనుకోండి. అలాంటప్పుడు ఏది వేసుకున్నా పనిచేస్తుంది కాబట్టి మీరు ఎఫోర్డబుల్ అయితే ఇది వేసుకుంటారు. ఎఫర్ట్ చేయలేరన్నమంతా అది బ్యాడ్ అనుకుని అది వేసుకోకపోవడం అనేది తప్పు. సో అట్లీస్ట్ దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఎఫెక్టివ్ అగేన్స్ట్ క్యాన్సర్. సో ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్ అగేన్స్ట్ క్యాన్సర్. మిగతావి ఎక్స్ట్రాస్ అనేవి యాడ్ ఆన్, కుదిరితే చేయించుకుంటాం, కుదరకపోతే వదిలేయచ్చు. ఇది కాకుండా నేను ఇందాక అన్నాను 15 years నుంచి 15 to 26 కూడా వేస్తాం అనమాట. ఇది కూడా టార్గెట్ గ్రూప్. ఇప్పుడు కొంచెం 3 doses ఇస్తాం. ముందు 2 doses వేసినా సరిపోయేది, ఇప్పుడు 3 doses ఇస్తాం. ఈ 3 doses ఇప్పుడు వేసామంటే 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ 6 నెలలకు ఒకసారి. సో ఈ 3 doses ఇస్తే మీరు మొత్తం కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ అంతా 26 to 45 వస్తుంది. ఈ 26 to 45 మేము కూడా ఏజ్ గ్రూప్లో అనమాట. మేమందరం ఏంటి ఇప్పుడు ఒక 17 years బ్యాక్, ఇది మా ఎంబీబీఎస్ డేస్లో స్టోరీ. సేమ్ నేను 17-18 years ఉంటాను, మాకు ఎంబీబీఎస్ అవుతుంది. అప్పుడు ఈ వ్యాక్సిన్ కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. చెప్పడం స్టార్ట్ చేశారు హాస్టల్లో అందరూ, ఇలా వ్యాక్సిన్ ఉందంటే వేసుకుందాం వద్దా అని. మా బ్యాచ్ అంతా కూర్చొని డిస్కస్ చేసాము. మా బ్యాచ్లో కొంతమందికి పేరెంట్స్ గైనకాలజిస్టులు వాళ్ళు ఉంటారు కదా. సో కొంతమంది ఏంటి అంటే ఇది స్కామ్, మన ఇండియన్స్ మీద మనల్ని స్కేప్ గోట్ చేసి మనం ఏం టెస్ట్ చేస్తున్నారు, ఇది వేసుకుంటే ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని చెప్పి చాలా బ్రెయిన్ తిని
ఒక బ్యాచ్ వేసుకుంది, ఒక బ్యాచ్ వేసుకోలేదు. ఆ వేసుకొని బ్యాచ్లో నేనున్నాను ఫ్రాంక్లీ. ఓకే. నా ఫ్రెండ్ ఒక స్ట్రాంగ్గా నన్ను ఆపేసింది. అదే డిస్కషన్ ఇప్పుడు నేను ఇది ఆల్మోస్ట్ అయ్యి 20 సంవత్సరాలు దాటింది. రీసెంట్గా ఏదైనా స్క్రీనింగ్ అవేర్నెస్ సెక్షన్కి వెళ్తే సేమ్ డిస్కషన్ మళ్ళీ అవుతుంది. మళ్ళీ 17-18 ఇయర్స్ పిల్లలు ఇదే మాట్లాడుకుంటున్నారు, ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏదో అవుతుంది అని. 20 సంవత్సరాలు చూశాను. ఆల్రెడీ మనం కాదు, ఫారిన్ కంట్రీస్లో కంపల్సరీ అయిపోయింది, అందరూ వేసేసుకుంటున్నారు, వాళ్ళందరి దగ్గర తగ్గిపోయింది. మనం ఇంకా ఏదో అవుతుందని భయపడి మంచిగా పనిచేసేదాన్ని వాడకుండా ఉండడం అనేది ఇట్స్ రాంగ్ థింగ్. సో ఇప్పుడు మరి నేను మిస్ అయ్యాను. 26 to 45 ఏజ్ గ్రూప్లో ఉన్నాను. నేను వేసుకోవాలా లేదా అని అన్నది యువర్ విష్. ఎందుకంటే పని చేద్దా లేదా అని నేను చెప్పలేను, ఏమీ టెస్ట్ లేదు నేను ప్రూవ్ చేయడానికి. వేసుకుంటే వచ్చే నష్టం ఏంటి అంటే ఏం లేదు, మీకు ఏమైనా ఎలర్జీస్ ఉన్న వాళ్ళు వేసుకోలేరు. అయితే ఇంకో విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత వేసుకోవచ్చు అనేది కూడా చాలా మంది క్వశ్చన్ ఉంటుంది. అదే అండి, మనం ఇదంతా డిస్కషన్ అంటే ఇన్ని వెరైటీస్ ఉండడం బట్టి, ఇన్ని వెరైటీస్ ఉండడం వల్ల మీకు అసలు దాంతో ఇన్ఫెక్షన్ అయిందా లేదా అనేది మనకు తెలియదు. దెర్ ఇస్ నో వే. అంటే మీరు టెస్ట్ చేసి కనిపెట్టచ్చు కదా మేడం అని అంటారు. సో నాకు ఇన్ని వెరైటీస్ ఉన్నాయంటున్నాను, నేను ఈ 16తో మీకు లేదు అని అంటాను, కానీ మీకు 30 ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల క్యాన్సర్ వస్తుంది. సో దెర్ ఇస్ నో వే దట్ ఐ కెన్ టెల్. అండ్ క్రాస్ హెల్ప్ కూడా చేస్తుంది అంటే క్రాస్ ఇమ్యూనిటీ అంటారు. అంటే మీరు వేసుకునేది 2 రకాలకే, కానీ వేరే వాటిని కూడా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇమ్యూనిటీ. అదే క్రాస్ ఇమ్యూనిటీ, అది బయాలజికల్ ఫీమేల్. సో కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. కంపల్సరీ వేసుకోవాలని మేము చెప్పం. అప్ టు 9 to 26 కంపల్సరీ. 26 to 45 సెక్షువల్గా ఇంకా యాక్టివేట్, అంటే మీరు పెళ్ళిని రిలేట్ చేసేది బేసికలీ సెక్షువల్గా యాక్టివా కాదా అని. సెక్షువల్గా యాక్టివా కాదా అనేది మీ ఇష్టం. ఆ తర్వాత వేసుకుంటారు అంటే ఇన్ కేస్ బెనిఫిట్ జరిగితే జరిగిద్ది, బట్ హార్మ్ జరిగే ఛాన్స్ లేదు కాబట్టి యూ క్యాన్ టేక్ ఇట్, నాట్ అన్ ఇష్యూ. ఓకే. అంటే హెచ్పివి టీకా వేసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ గురించే కదా ఇది గొడవ అంతా. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే సగం అంతా. మనకు యాక్చువల్లీ చెప్పాలంటే 2-3 years బ్యాక్ ఇండియాలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అంటాం. అంటే అందరికీ ఇప్పుడు మీరు పోలియో టీకాలు ఇలా ఎలా వేసుకుంటారో అలా ఆటోమేటిక్గా మహిళలకి అంటే గర్ల్స్కి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇంక్లూడ్ అయిపోవాలని లాస్ట్ 2 years బ్యాకే వచ్చింది. అది ఇంకా ఆగుతుంది, ఎందుకంటే కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి తెలిసి తెలియకుండా, సైన్స్ గురించి తెలియకుండా గట్టిగా అగెయిన్స్ట్ ఉన్నారు. ఏదో అయిపోతుంది. డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుందండి. ఏ ప్రాబ్లం ఇప్పుడు మనం కూర్చొని కూడా ఏమో అయిపోవచ్చు. సో ఒక వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎంత ప్రాబ్లం ఉంది అనేది చూసుకోవాలి మనం. మేము కమ్యూనిటీలో వెళ్తున్నప్పుడు 100 మందిని తీసుకున్నాము, 99 మెంబర్స్కి బెనిఫిట్ జరిగింది, 1 మెంబర్కి ఏదో అయ్యే ఛాన్స్ ఉంది అని అన్నప్పుడు 99 మెంబర్స్కి బెనిఫిట్ ఆపేయలేం కదా. ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వెరీ వెరీ రేర్ అండి. లైక్ లిటరలీ 1 in million అంటారు, అంత రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ యాజ్ సచ్. ఇప్పుడు నేను పర్సనల్గా 20 years నుంచి చూస్తున్నాను, నేను ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చూసానంటే ఓకే, ఆ 1 in 1 million నాకు ఇంకా లక్కీగా టచ్ అవ్వలేదు. సో అంటే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు హెచ్పివి టీకా సో మహిళలు వేసుకోవచ్చా, పురుషులు కూడా వేసుకోవచ్చా? సేమ్ నేను మిమ్మల్ని రిటర్న్ క్వశ్చన్లు అడగాలి. సో ఇందాక నేను హెచ్పివి వైరస్ వల్ల కొన్ని క్యాన్సర్స్ వస్తాయన్న థ్రోట్, అవును, ఇది మహిళలకు ఉంటుందా పురుషులకు ఉంటుందా? ఇద్దరికి ఉంటుంది. యానల్ కెనాల్ ఓకే, మహిళలకా పురుషులు ఇద్దరికి. పెనిస్ ఓకే. ఇద్దరికి కాదు ఒక్కరికి. బట్ ఈ హెచ్పివి వైరస్ అనేది ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అది. సో ఆబ్వియస్లీ మీకు ఒక వ్యాక్సిన్ ఉంది, అంత కాస్ట్లీ కాదు, ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది అన్నప్పుడు బాయ్స్ ఎందుకు వేసుకోకూడదు? మేము కాన్సన్ట్రేషన్ అంతా అంటే డాక్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ మహిళల మీద ఎందుకు చేసిందంటే బర్డన్ ఎక్కువ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు కాదు, ప్రీవియస్గా మోస్ట్ కామన్ క్యాన్సర్. ఇప్పుడు సెకండ్కి వెళ్ళింది, కానీ ఆ సెకండ్కి వెళ్ళింది కూడా ఇది తగ్గెళ్ళిందా లేదంటే బ్రెస్ట్ పెరిగి వెళ్ళిందా అనేది వేరే కాన్సెప్ట్. వెనక్కి వెళ్ళింది. విమెన్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ మీకు 40-50 సంవత్సరాల్లో వస్తుంది ఇది. అంటే ఒక మదర్ ఎట్ వెరీ పీక్ ఇంపార్టెంట్ ఏజ్లో లిటరలీ ఫ్యామిలీ షాటర్ అయిపోతాయి. నాట్ జస్ట్ హోల్ ఫ్యామిలీ, ఆమె చుట్టూ తిరగాలి, ఆమె మీద ట్రీట్మెంట్ ఖర్చు పెట్టాలి, ద మెంటల్ ఇష్యూస్ కానీ ఆ హస్బెండ్ సపోర్ట్ కానీ, హోల్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ క్యాఓస్. సో దీనికోసం అని చెప్పి మహిళల్లో కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ మీరు కూడా ఫస్ట్ వీళ్ళని కవర్ చేస్తే తర్వాత, అందుకనే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో కూడా బాయ్స్కి లేదు గర్ల్స్కి ఒక్కటే పెట్టారు. కాస్ట్ ఫైనాన్సెస్ వల్ల విమెన్కి ఇస్తాను స్టార్ట్ చేశాం. బట్ మీరు ఎఫోర్డబుల్ ఉన్నారు, మీకు ఒక బాయ్ చైల్డ్ ఉన్నాడు, మీరు ఆ ఏజ్లో వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి, ఇట్స్ యూస్ఫుల్. సో అందుకని పీడియాట్రిషియన్ సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరు ఇప్పించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మెనీ గైనకాలజిస్ట్ బాయ్స్కి ఇంజెక్షన్స్ ఇస్తూ రీల్స్ పెట్టారు, మీరు చూసారో లేదు, జస్ట్ టు ప్రమోట్ దట్ అవేర్నెస్. ఓకే, అంటే నేను ఎక్కడో విన్నా, అంటే ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో మెచ్యూర్ కాకముందే సో వాళ్ళకి హెచ్పివి టీకా వేయిస్తే బెటర్ అని చెప్పేసి అంటున్నారు, అదే ఎంతవరకు నిజం? అదే అండి, నేను ఏజ్ గ్రూప్ అన్నాను కదా, సో 9 years అంటున్నాము. సో 9 to 15.
సో మనం జనరల్గా మెచ్యూర్ 12-10 తర్వాతే. Hmm. మెచ్యూర్ అవ్వకముందు ఇవ్వాలి అనేది ఒక కామన్ వే ఆఫ్ టాకింగ్ అంటే మీరు ఇప్పుడు జనాలకి ఏంటంటే సెక్షువల్లీ యాక్టివ్ అనే వర్డ్ మాడడం అంటే నాట్ ఓకే మాట్లాడడం వాళ్ళకి కష్టం. దాన్ని ఎలా కోరిలేట్ చేసుకోగలరు? మెచ్యూర్తో కోరిలేట్ చేసుకుంటారు. అందుకనే ఆ వర్డ్ వచ్చింది తప్ప ఐడియల్ థింగ్ సెక్షువల్లీ యాక్టివ్ అవ్వకముందు ఇవ్వాలి. అది యాక్టివ్ అవ్వకముందు అంటే మనం కొంచెం ఎర్లీ స్టేజెస్లో సో 9 నుంచి 15 ఇయర్స్ వరకు ఇవ్వమంటాం. దట్స్ ఆల్ ద కొరిలేషన్ అంతే ఉంటుంది. ఓకే. ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి రాకుండా ఉండడానికి సో మీరు వీవర్స్కి ఏమైనా సజెషన్ ఏమంటే ఏమని ఇస్తారు మ్యామ్? సో సర్వైకల్ క్యాన్సర్ అనే క్యాన్సర్ మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్. నేను దీంట్లో 2 పాయింట్స్ స్ట్రెస్ చేయాల్సిందంటే ప్రివెన్షన్ 2 చోట్ల చేయొచ్చు. ఒకటి వ్యాక్సినేషన్, ఓకే. వ్యాక్సినేషన్తోనే మనకు రాకుండా ఆపేయచ్చు. రెండోది స్క్రీనింగ్. ఒకటి ఏంటంటే వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవచ్చా లేదా అని కూడా అడుగుతూ ఉన్నారు ఇప్పుడు అందరూ. సో వ్యాక్సినేషన్ వేయించుకున్నా వేయించుకోకపోయినా స్క్రీనింగ్ అనేది కంపల్సరీ. సో 30 అబౌవ్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అంటే 30 అబౌవ్ 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ కానీ, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ 5 సంవత్సరాలకు ఒకసారి కానీ, కుదిరితే డాక్టర్తో, లేదు అంటే మీ ఇంట్లో మీ మెన్స్ట్రల్ బ్లడ్ పైన కానీ వెజనల్ స్వాబ్ పంపించి కానీ సెల్ఫ్ శాంప్లింగ్ మెథడ్ కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్ ఉన్నాయి. సో వీటిని అన్నిటిని ఫాలో అయితే సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు ఒక డిస్టెన్స్ స్టోరీ అవుతుంది. అది అసలు మన కంట్రీలో ఉండాల్సిన అవసరం లేదు, మొత్తానికి ఎలిమినేట్ చేసి పడేయచ్చు. ఎందుకంటే 10 to 15 years టైం ఉంటుంది అంటున్నాం కదండి. ఈ 10 to 15 yearsలో మనం ఒక్కసారి కనిపెట్టలేమా? సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలామందికి ఎన్నో అపోహలు ఉంటాయి, సో అవన్నీ క్లియర్ చేసినందుకు. సో మేడంని అంటే మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మేడం నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాం. సో మేడంని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.